హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ లవ్ భారతి. ఈ రోజు రెసిపీ వచ్చి కేరళ స్పెషల్ ట్రెడిషనల్ వంట, అది ఎలై అడాయి. దాని పేరు ఎలై అడాయి అంట. అది తయారు చేసి చూద్దాం. నేను ఒకసారి చేశాను, చాలా బాగా వచ్చింది. తయారు చేసి చూపిస్తాను. రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దాం రండి. 2 బాగా ముగ్గిన అరటిపళ్ళు తీసుకోవాలి. ఒక కొబ్బరి చెక్క, ఈ రెండింటిని కోరేసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని బెల్లం మరగబెట్టుకుందాం. కరగబెట్టుకుందాం. కరిగితే చాలు బెల్లం. ఈ కప్పు ఇది ఒక 100 గ్రాములు ఉంటుంది. ఒక అరకప్పు వాటర్ వేసుకుందాం. కొబ్బరి ఇలా కోరుకుని అరటిపండు ముక్కలు చేసుకోవాలి. ముక్కలు వేసుకుందాం కళాయిలో. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ బెల్లం పాకాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ నేతిలో ఉడికిన అరటిపళ్ళు చాలా టేస్ట్గా ఉంటుంది. అరటిపళ్ళు కంపల్సరీగా వేసుకోవాలి. కొబ్బరి అరటిపళ్ళు కంపల్సరీగా వేసుకుంటేనే మనకి నెయ్యి, దీనివల్లే టేస్ట్ వస్తుంది. ఒక కప్పు కరాచీనోక, ఇది ఒక 50 గ్రాములు ఉంటుంది. ఒక అరకప్పు అంటే 2 స్పూన్లు బియ్యం పిండి. ఒక స్పూను యాలకి పొడి. ఒక చెక్క కొబ్బరి కోరుకున్నాం కదా, కోరిన కొబ్బరి మొత్తం కలిసేదాకా ముద్ద కట్టుకోవాలి. ఇప్పుడు ఒక అర స్పూను నెయ్యి వేసుకుంటే సరిపోద్ది. మీకు ఇష్టమైతే ఇంకా వేసుకోవచ్చు, కానీ ఇది పాన్కి అంటుకోకుండా ఉంటుంది. అంతే. ఇది ఇలా ముద్ద అయిపోయింది కదా, ఈ ముద్దను తీసి చల్లారబెట్టుకుందాం. దీనికి ఇప్పుడు నెయ్యి రాసుకుందాం. లేకపోతే ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నా పర్వాలేదు. ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నా మనకి స్టీమ్ అవ్వాలి. ఇది ఉక్కించుకోవడానికి. తీసుకుని దాన్ని ఇలాగా కోన్ షేప్లోని మడత పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు కొంచెం తీసుకునేది ఇందులో వేసుకోవాలి. కొంచెం సరిపోద్ది మనకు. కోన్ ఎంత పెద్దదైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము చిన్నది చేసుకుంటున్నాం, చిన్నదైతే ఎంత అవుతుంది. దీన్ని ఇప్పుడు ఇలా మడత పెట్టి టూత్ పిక్ తోటి మొత్తం అన్నీ ఇలా తయారు చేసుకుని ఆవిరి మీద ఉడికించుకుందాం. ఇప్పుడు ఇవన్నీ తయారైపోయాక ఇందులో పెట్టేసుకుని స్టీమ్ చేసుకోవాలి. కొంచెం ఒక 5 నిమిషాలు ఉక్కితే చాలు. ఇవి స్టీమ్లో ఉడికించుకుంటే బాగుంటాయి. ఐదు నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూద్దాం.
చూసారా అరిటాకు మీద ఉడికిందా ఏ స్వీట్ అయినా సూపర్గా ఉంటుంది. నేను ఇవి యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే చేశాను ఈ వంట, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నాకు గుర్తు వచ్చి చేస్తున్నాను. ఇవి ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకుని చూపిస్తాను. చూసారా చాలా బాగా వచ్చింది. ఇది ఇలాగా అరిటాకులో ఉక్కించుకుని తింటేనే మనకి అరిటాకు ఫ్లేవర్ అంతా దీనికి పట్టి స్వీట్ అయితే చాలా బాగుంటుంది. యమ్మీ. చూసారు కదా కేరళ ట్రెడిషనల్ వంట నేనైతే ఇలా తయారు చేశాను. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో అంతా అర్థమవుతుంది. చూస్తే చాలా బాగుంది, తినడానికి కూడా అదిరిపోయింది. నోట్లో వేసుకుంటే అమృతంలా కరిగిపోతుంది స్వీట్ అయితే. ఇలా చేసి అరిటాకు ఫ్లేవర్ దానికి పట్టి స్వీట్కి చాలా బాగుంది. పిల్లలకి చేసి పెట్టండి. మీరు తిని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. స్వీట్ ఎలా వచ్చిందో టేస్ట్ చూసి చెప్తాను. అద్భుత, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. సూపర్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఎంకరేజ్ చేయండి. మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.